క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని యెడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరునిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారి అధికారం ఇచ్చి. దేవుని వాక్యాన్ని మన కొరకు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడైతే నజరేతు వారు యేసు ప్రభు వారిని బోధను తిరస్కరించారో, ఆయనను అంగీకరించలేదో, ఆయన ఆ ప్రాంతంలో కొద్దిమందిని స్వస్థపరిచి బయటకు వచ్చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను తిరుగుచు సువార్తను బోధిస్తున్నారు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయా గ్రామాలకు ఆయా ప్రాంతాలకు వెళ్ళి తన సువార్త, దేవుని రాజ్యమును గురించిన వార్తను ఆయన తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదేంటి అంటే, ఇప్పటి వరకు తనతో ఉన్న శిష్యులను ఇప్పుడు సువార్త పరిచర్య కొరకు పంపిస్తున్నారు. హీఈస్ ఆర్డైనింగ్ హిస్ డిసైపుల్స్. ఆయనకు అనేక మంది శిష్యులున్న 12 మాత్రం ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ అపోస్తలత్వపు లేకపోతే శిష్యరికపు వ్యవస్థ ఒక 5 విధాలుగా మనకు కనపడుతుంది. మొదట వారిని పిలుస్తాడు, దేవునిగా ఒప్పుకోమంటారు. తర్వాత రెండవదిగా ఆయన్ను శాశ్వత కాలము ఆయన వెంబడించేలాగా పిలుస్తాడు, తమ వృత్తులను విడిచిపెట్టి. 3, వారిని బోధకులుగా సిద్ధపరుస్తాడు దేవుడు. అట్లాగే 4వది వారిని బయటకు పంపిస్తాడు. 5వది ఆయన పునరుద్ధానం తర్వాత భూదిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు. ఇలాగా శిష్యరికపు వ్యవస్థ ప్రారంభించబడుతుంది. ఇక్కడి నుంచి మనము ప్రభువారి పరిచర్య మరొక కోణం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. శిష్యులను ఆయన 12 మందిని పిలుచుకున్నాడు. 12 ఎందుకు అనే దానికి 12 మంది పెద్దలు మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. 24 మంది పెద్దలు. ఇట్లా నెంబర్లు ఎందుకు ఉన్నాయి అని మనకి సమాధానాలు ఉండవు. బట్ ఆయన 12 మందిని పిలుచుకున్నారు. 12 మందిని పిలిచి తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా, అంటే 6 గుంపులు చేసి 6 గ్రూపుల్ని ఆయా ప్రాంతాలకి పంపించి సువార్త ప్రకటించమని వారిని సిద్ధపరిచారు. ఇద్దరిని ఎందుకు పంపించారంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకరొకరు సహకరించుకోవటానికి, రెండోది సాక్ష్యం ఇవ్వటానికి. అంటే పాత నిబంధన గ్రంథపు ఆచారం ప్రకారం ఏ విషయమైనా ఒకరు లేదా ఇద్దరు సాక్ష్యం ఇవ్వాలి కదా. ఆ ఉద్దేశంతో యేసు ప్రభు వారి పరిచర్యను గురించి శిష్యులు చెప్తున్నప్పుడు ఆయన పరిచర్యను గురించిన సాక్ష్యము ఇవ్వాలి కనుక యేసు ప్రభు వారు ఇద్దరిద్దరుగా పంపించినట్టుగా మనం చూస్తాం. వారిని పంపుతూ వారికి కొంత అధికారం కూడా ఇచ్చారు. అదేంటంటే అపవిత్రాత్మల మీద వారికి అధికారం. ఈ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ప్రభు ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ వీరు తీసుకొని వచ్చిన ఈ సువార్త మనుషులది కాదు, దేవుంది అని తెలియపరచడానికి. ఎందుకంటే వారి మధ్య అద్భుతాలు జరగకపోతే, వారి మధ్య కార్యములు జరగకపోతే ఎవరు నమ్మరు కదా, ఎవరు విశ్వసించరు కదా. అందుకే దెయ్యముల మీద వారికి అధికారము ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగా మత్తయి సువార్తలో అయితే ఇంకాస్త 10వ అధ్యాయం 8వ వచనంలో, వాళ్ళ లూకా సువార్త 9:1
ఆయన ఇంకొక మాట ముందుకు తీసుకెళ్తాడు. స్వస్థపరచుటకును, చనిపోయిన వారిని తిరిగి లేపుటకు కూడా వారికి అధికారము ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. సో, యేసుక్రీస్తు ప్రభువారు ఇక నుండి తన పరిచర్యను వేగవంతము మరియు విస్తరించాలనుకున్నారు. అందుకే తన శిష్యులను తనకు బోరగా తన రాజ్యాన్ని వివరించే వారిగా వారిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. తర్వాత శిష్యులు ఏ రకంగా పరిచర్యలో వాడబడతారన్నది మనం చూడవచ్చు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. వారిని తన రాజ్య వారసత్వానికి లేకపోతే రాజ్య విస్తరణకు వినియోగించుకుంటారు. అటు భాగ్యాన్ని పొందుకున్న వారందరూ దేవుని కృపను బట్టి ధన్యులని నమ్ముచు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు ముందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.